హలో మై డియర్ ఆస్పిరెంట్స్. ఇది నా ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 స్కోర్ కార్డ్ అనమాట. మనకి ఆల్రెడీ కీ వచ్చింది. సో నాకు చూసుకుంటే నాకు 60 మార్క్స్ వచ్చాయి అనమాట సిబిటి 1లో 75కి. సో ఈరోజు నేను ఈ వీడియోలో మనకి ఆర్ఆర్బి ఏఎల్పికి ఎలా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, నేను ఎలా ఈ స్కోర్ చేశాను, ఓకేనా, అండ్ ఎలా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ 2025లో ఆర్ఆర్బి ఎలా సాధించాలి, అండ్ దాంతోపాటుగా మనకి 2026కి సంబంధించిన ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ 1127 పోస్టులతో, టెంటేటివ్ పోస్టులతో మళ్ళీ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అయితే మనం మంచి స్కోర్ చేయగలం, అండ్ దానికి సంబంధించిన సిలబస్ ఏంది, ఎన్ని లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు ఏఎల్పి అవ్వాలంటే, అండ్ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేనైతే చెప్పబోతున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ సిబిటి 2024లో సిబిఐటి కూడా రాశాను, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వర్క్ కూడా వెళ్ళాను అనమాట. సో అందుకని చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. సో మనకి చూసుకుంటే ఆర్ఆర్బి ఏఎల్పి 2025లో మనకి 9970 పోస్టులతో రిక్రూట్మెంట్ వస్తే, మనకి 2026లో ఎన్ని రాబోతున్నాయంటే 2026లో మనకి 11,127 పోస్టులతో అయితే నోటిఫికేషన్ రాబోతుంది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఎన్ని లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఓకేనా, సిబిటి 1కి సిలబస్ ఏంటి, సిబిటి 2కి సిలబస్ ఏంటి, సిబిఐటి ఏంటి, ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను. ఆర్ఆర్బి ఏఎల్పి 2026కి సంబంధించి మనకి షార్ట్ నోట్ అయితే రావడం ఆల్రెడీ జరిగిందనమాట. ఓకే, షార్ట్ నోట్ మనకి ఆర్ఆర్బి ఏఎల్పి 2026కి సంబంధించి షార్ట్ నోట్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అది దాంట్లో మనకి ఎన్ని పోస్టులతో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారంటే 11,127 పోస్టులతో అనమాట. సో అది ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది, మనకి మే 15వ తేదీ అయితే రాబోతుంది. సో ఇంకా మనకి 15 రోజుల్లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అండ్ నోటిఫికేషన్ వచ్చాక నేను ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. సో జస్ట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఒక నోటిఫికేషన్ రాబోతుందని చెప్పబోతున్నాను. అండ్ మనకి 14వ తేదీ జూన్ వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి రెగ్యులర్గానే ఆర్ఆర్బి 500 అయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి తీసుకుంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 250 రూపీస్. సిబిటి 1 రాసిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్కి జస్ట్ అపియర్ అయితే మాత్రమే వాళ్ళకి 400 రిఫండ్ అవుతుందన్నమాట. 500 పే చేసిన వాళ్ళకి, 250 పే చేసిన వాళ్ళకి 250 రూపీస్ మనకి రిటర్న్ అయితే వస్తుంది, ఓకేనా. అండ్ ఏఎల్పికి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి 10th ప్లస్ ఐటీఐలో కూడా కొన్ని స్పెషల్ ట్రేడ్స్ అనమాట. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్, మైల్డ్ వర్క్ అండ్ మెయింటెనెన్స్, మెకానిక్, రేడియో మెకానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మొత్తం ట్రేడ్స్ మొత్తం అయితే ఐటీఐలో ఇవ్వడం జరిగింది. 10th ప్లస్ డిప్లొమా చేసిన వాళ్ళకైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే ఎలిజిబుల్. ఒకవేళ బీటెక్ చేసుంటే మీరు బీటెక్లో స్పెసిఫిక్ బ్రాంచెస్ వాళ్ళు మాత్రం మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ ఇంజిన్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ ఏఎల్పి పోస్టులకి. ఏఎల్పి పోస్టులు అనేవి టెక్నికల్ పోస్టులు కాబట్టి ఓన్లీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. సో కాంపిటీషన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. కాకపోతే రిమైనింగ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ మనకి బ్యాంక్ పోస్టులతో పోల్చితే వీటికి కొంచెం లెస్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు, ఓకేనా. అండ్ నోటిఫికేషన్ ఎన్ని స్టేజెస్లో రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ చేస్తారంటే ఏఎల్పికి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకి సిబిటి 1 ఫస్ట్ కండక్ట్ చేస్తారు. అది మనకి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. మనకి దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళని సిబిటి 2కి అయితే కాల్ చేస్తారు. సిబిటి 2 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి 2 పార్ట్స్లో ఉంటుంది. పార్ట్ ఏ 100 మార్క్స్ ఉంటుంది, పార్ట్ బి 75 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ పార్ట్ ఏ మనకి మెరిట్ తీసుకుంటారు, ఓకే. అండ్ పార్ట్ బి ఏంటంటే జస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అది మన కోర్ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. జస్ట్ మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అందులో 26 నుంచి 27 మార్క్స్ వస్తే ఆల్ కేటగిరీ వాళ్ళకి పాస్ అవుతారు. ఒకవేళ ట్రేడ్ ఫెయిల్ అయ్యారంటే మీరు పార్ట్ ఏ క్యాన్సిలేషన్ అవుతుంది, ఓకేనా. కంపల్సరీగా మీరు ట్రేడ్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి సిబిఐటి ఉంటుంది. ఈ సిబిఐటిలో బ్యాటరీ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. సో నేను 2024లో సిబిటి 1 క్లియర్ చేసేసాను ఫస్ట్ అటెంప్ట్లోనే. సిబిటి 2 కూడా క్లియర్ చేశాను. సిబిఐటి కూడా రాశాను అనమాట. సిబిఐటిలో మనకి ఒక డైరెక్షన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్లో ఏమైందంటే డైరెక్షన్స్ టెస్ట్లో ఒక్క బ్యాటరీ టెస్ట్లో మాత్రం నేనైతే డిస్క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. సో అప్పుడు ఆ రోజు కంప్యూటర్లో గ్లిచ్ వల్ల, ఓకేనా. బట్ నేను డీవీ అయితే కోల్పోవడం జరిగింది. సో ఈసారి నేను సిబిటి 1 రాశాను. 2025కి సంబంధించి సిబిటి 1 అయితే రాశాను. దాంట్లో 60 మార్క్స్ వచ్చాయి 75కి, ఓకేనా.
సో మీరైతే ఇటువంటి డ్రాబ్యాక్స్ మీరు చేయకూడదని నా గైడెన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పబోతున్నాను. ఓకేనా. అండ్ మనకి తర్వాత CBAT అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కాల్ చేస్తారు. CBT 2లో 70% మార్క్స్ తీసుకుంటారు. అండ్ CBATలో 30% మార్క్స్ తీసుకొని మనకి వెయిటేజ్ ఫైనల్గా 100%కి తీసుకొని మెరిట్ అయితే తీస్తారనమాట. ఆ మెరిట్ డీవీకి సంబంధించిన కట్ ఆఫ్ మ్యాచ్ అయితే మనకి డీవీకి అయితే పిలుస్తారు. డీవీ అయిన తర్వాత రోజే మనకైతే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇది టోటల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒక ఆర్ఆర్బీ ఏఎల్పికి సంబంధించి. అండ్ మనకి సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్, మెంటల్ అబిలిటీ అండ్ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇవే ఉంటాయి. ఓకేనా. అండ్ దీనికి సంబంధించిన మంచి బుక్స్ లిస్ట్ మొత్తం నేను ఆల్రెడీ పిన్ చేశాను డిస్క్రిప్షన్లో. మంచి బుక్స్ మొత్తం నేను ఏవైతే ఫాలో అవుతున్నానో అవే బుక్స్ మీకు అయితే పిన్ చేశాను. మీరు వెళ్ళేసి డిస్క్రిప్షన్లో చూడొచ్చు. మంచి బుక్స్ తక్కువ ప్రైజెస్లో నేను అయితే ఆల్రెడీ పిన్ చేశాను, నేనైతే ఫాలో అవుతున్నాను. మ్యాథ్స్కి సంబంధించి పినాకిల్ వాళ్ళ మ్యాథ్స్ అయితే పిన్ చేశాను. అండ్ రీజనింగ్కి సంబంధించి కూడా పినాకిల్ వాళ్ళ బుక్ బెస్ట్ బుక్ అనమాట. అంతమించి మీరు వేరే ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ జనరల్ సైన్స్కి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి పర్మార్ క్లాసెస్, మీకు హిందీ వస్తే పర్మార్ క్లాసెస్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అతని పర్మార్ క్లాసెస్ వాళ్ళవే ఫ్యాట్ మ్యాన్ అండ్ లిటిల్ బాయ్ బుక్స్ అనేవి ఉంటాయి అనమాట, ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంటుంది. సో ఆ బుక్స్ పర్చేస్ చేసుకుని నేనైతే అవే వాడుతున్నాను. దాంతో తోడుగా మనకి లూసెంట్ బుక్ అయితే నేను వాడుతున్నాను గైస్. సో ఇవి నా బుక్ లిస్టు. సో ఇవి చాలు మీకు. అండ్ దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రా చదువుకోవాల్సి ఉంటుంది, లేటెస్ట్ అప్డేట్స్, స్పోర్ట్స్ న్యూస్, ఎకనామిక్స్కి సంబంధించి అండ్ స్పోర్ట్స్, కల్చర్ అండ్ ఆర్ట్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇవి టోటల్ సిలబస్ CBT 1కి అలాగే ఉంటుంది. CBT 2లో మనకి BSCD యాడ్ అవుతుందన్నమాట, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. CBT 2 అప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఆల్రెడీ CBT 2కి సంబంధించి 2025కి ఆల్రెడీ క్లాసులు అయితే నేను స్టార్ట్ చేశాను. నాది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ కాబట్టి దానికి సంబంధించిన క్లాసెస్ అయితే నేను ఫ్రీగా ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. రెగ్యులర్గా మనకి ఆర్ఆర్బీ అండ్ SSCకి సంబంధించిన టోటల్ ఏ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చి నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ CBT 2లో మనకి పార్ట్ వి ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ట్రేడ్కి చూసుకోండి. మనకి ఎలక్ట్రికల్ ఇంజనీర్ వాళ్ళకైతే ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ వైర్ మ్యాన్, ఆర్మేచర్, కాయిల్, వైండరు, రిఫ్రిజిరేషన్ ఇవన్నీ అయితే ట్రేడ్స్ అనమాట. ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఆల్రెడీ మెకానిక్, రేడియో, టీవీకి సంబంధించి ఒక ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాది మాత్రం ఎలక్ట్రానిక్స్ మెకానిక్. తర్వాత మెకానికల్ ఇంజనీర్ వాళ్ళకి ఫిట్టరు, మెకానిక్, మోటార్ వెహికల్, ట్రాక్టర్ మెకానిక్ ఇవన్నీ మెకానికల్ సంబంధించిన ట్రేడ్స్. ఒక ట్రేడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద మనకి 75 క్వశ్చన్స్ అయితే వస్తాయి పార్ట్ బిలో CBT 2లో ఇది మాత్రం. ఓకేనా. అండ్ తర్వాత CBAT మనకి అకార్డింగ్ టు ద బ్యాటరీ టెస్ట్లు ఒక 5 బ్యాటరీ టెస్ట్లు అయితే ఇస్తారు. టోటల్గా 420 మార్క్స్కి ఎలా వేసుకుంటారు ఒక్కొక్కటి. సో అది మళ్ళీ నేను చెప్తాను బ్యాటరీ టెస్ట్లప్పుడు. ఓకేనా. సో ఇలా అయితే మనకి టోటల్గా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తారు ఆర్ఆర్బీ వాళ్ళు. ఓకేనా. సో ఇది గైస్ ఈరోజు వీడియో. అండ్ మనకి బుక్స్ లింక్స్ అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఎలా షేర్ చేస్తున్నాను అవన్నీ మీకు డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.